బర్మాలోని టేకు అరణ్యంలో లభించిన 1500 ఏళ్ల వయస్సు కలిగిన మహావృక్షాన్ని అద్భుత కళా నైపుణ్యంతో మహావిష్ణు రూపంగా మలిచారు. భారతదేశ బర్మా శిల్పకళాకారులు చేసిన చారిత్రాత్మక శిల్పకళాఖండంగా భావితరాల కోసం తీర్చిదిద్దారు. 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన టేకు దుంగను బర్మా గవర్నమెంట్ వేసిన వేలంపాటలో అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ మొత్తంలో ఖరీదు చేసి దక్కించుకుంది. తర్వాత దాన్ని ఇండియా తీసుకురావడానికి 2-3 ఏళ్ల సమయం పట్టింది. 5 సంవత్సరాల పాటు అనుమతుల పేరిట అనేక అడ్డంకులు ఎదుర్కొని ఎట్టకేలకు సకల దేవతామూర్తులతో కలగలిపి 84 చిన్న శిల్పాల కలయికతో శ్రీ అనంతసేన మహావిష్ణుమూర్తి విగ్రహాన్ని రూపొందించారు. ఇప్పుడు సికింద్రాబాద్లోని బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ బర్మాలోని టేకు అరణ్యంలో లభించిన 1500 ఏళ్ల వయస్సు కలిగిన మహావృక్షాన్ని అద్భుత కళా నైపుణ్యంతో మహావిష్ణు రూపంగా మలిచారు. భారతదేశ బర్మా శిల్పకళాకారులు చేసిన చారిత్రాత్మక శిల్పకళాఖండంగా భావితరాల కోసం తీర్చిదిద్దారు. 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన టేకు దుంగను బర్మా గవర్నమెంట్ వేసిన వేలంపాటలో అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ మొత్తంలో ఖరీదు చేసి దక్కించుకుంది. తర్వాత దాన్ని ఇండియా తీసుకురావడానికి 2-3 ఏళ్ల సమయం పట్టింది. 5 సంవత్సరాల పాటు అనుమతుల పేరిట అనేక అడ్డంకులు ఎదుర్కొని ఎట్టకేలకు సకల దేవతామూర్తులతో కలగలిపి 84 చిన్న శిల్పాల కలయికతో శ్రీ అనంతసేన మహావిష్ణుమూర్తి విగ్రహాన్ని రూపొందించారు. ఇప్పుడు సికింద్రాబాద్లోని బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఈ అద్భుత శిల్పం కొలువైంది. ఈ శిల్ప ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,